తిరుగులేని ప్రజానాయకుడు, కోటాను కోట్ల తెలుగు ప్రజలకు ఆరాధ్యుడు, నవ్యాంధ్ర సృష్టికర్త, అమరావతి రూపకర్త, మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం. గౌరవ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు, జపాన్ మంత్రి గౌరవనీయులు యసుకి టుకాగి గారు, సింగపూర్ మంత్రివర్యులు గౌరవనీయులు ఈశ్వరన్ గారు, గౌరవ గవర్నర్ గౌరవనీయులు నరసింహన్ గారు, కేంద్ర మంత్రులైనటువంటి పెద్దలు వెంకయ్య నాయుడు గారు, అశోక్ గారు, మిత్రులు తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు కె చంద్రశేఖరరావు గారు, గౌరవ గవర్నర్లైనటువంటి తమిళనాడు గవర్నర్ గారు, అదేవిధంగా అస్సాం గవర్నర్ గారు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు, గౌరవనీయులు సుప్రీంకోర్టులో న్యాయమూర్తి రమణ గారు, గౌరవనీయులు మన చీఫ్ జస్టిస్ గౌరవనీయులు భోస్లే గారు, గౌరవ మంత్రివర్యులు చౌదరి గారు, దత్తాత్రేయ గారు, ఈరోజు రాష్ట్రం నలుమూలల నుంచి దేశంలో ప్రముఖులు, విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, పత్రికా విలేకరులందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా అభినందనలు, నమస్కారాలు, స్వాగతం, సుస్వాగతం. ఇదొక చరిత్ర. మామూలుగా దేశానికంతా ఒక పండుగ అయితే విజయదశమి, మన రాష్ట్రంలో రెండు పండుగలు వచ్చాయి. ఒకటి విజయదశమి. విజయదశమి సందర్భంగా ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. రెండోది, మనం ఈరోజు అమరావతి ప్రజా రాజధాని నిర్మాణం చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ఇది ఒక పండుగ రోజు. మనం ఒక పవిత్రమైన రోజుగా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. ఆ విషయంలో ప్రధానమంత్రి గారు కూడా స్వయంగా ప్రజాస్వామ్య వేదిక అయినటువంటి పార్లమెంట్ నుంచి పుట్టమట్టి ఢిల్లీలో యమునా నీళ్లు తీసుకొచ్చి భారతదేశం యొక్క సహకారం ఉంటుంది, ప్రధానమంత్రిగా నేను కూడా సహకరిస్తానని చెప్పి ముందుకొచ్చారు. దీనికి మనందరం కూడా మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం ఒక్కసారి చూస్తే మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఒక బాధ్యత ఈ ప్రభుత్వానికి ఇచ్చారు, ఒక ఆదేశం కూడా ఇచ్చారు, ఒక మంచి రాజధాని కట్టాలని. అందుకే ఈరోజు చూస్తే ప్రజల ఆశలకు అనుగుణంగా ఒక ప్రజా రాజధాని, వరల్డ్ క్లాస్ రాజధాని కట్టడానికి మనం ముందుకు పోతున్నాం. ఈ సందర్భంగా ఇక్కడుండే రైతాంగానికి మనమందరం ఈ ప్లేస్లో అసెంబ్లీ అయ్యామంటే దానికి కారణం ఇక్కడుండే రైతాంగం. మనకి ఇబ్బందులున్నాయి, అయినా కూడా నేను ఒక పిలిపిస్తే ఇబ్బందులున్నాయి, ల్యాండ్ పూలింగ్ కింద ముందుకు రండి, మీరు కూడా ముందుకు వస్తే ఇది ఇద్దరికీ లాభం ఉంటుందని నేను పిలిపిస్తే బ్రహ్మాండంగా ముందుకొచ్చి అసాధ్యం అనుకున్నటువంటి 33,000 ఎకరాలు భూమిని స్వచ్ఛందంగా రైతులు ఇచ్చారంటే ఆ రైతులందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. అలాంటి స్ఫూర్తిని చూపించారు. అదే మరిగా ఇటీవల కాలంలో దేశంలో ల్యాండ్ ఎక్విజిషన్ అపోజ్ చేయడం కొన్ని రాజకీయ పార్టీలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. కానీ రైతులు మాత్రం విజ్ఞత ప్రదర్శించారు. అదే మరిగా ఒక చరిత్ర సృష్టించారు.
ఇది చరిత్ర ఎప్పటికీ గుర్తుంటుంది. అలాంటి రైతుల్ని ఈరోజు మనందరం కూడా 5 కోట్ల జనాభా రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా అమరావతికి భూమి ఇచ్చిన రైతాంగాన్ని అభినందించాల్సిన అవసరం ఉంది. ఇది ఒక ప్రజా రాజధాని. ప్రజల భాగస్వామ్యం అవసరం. ప్రజల మనోభావాల ప్రకారం చేయాల్సిన అవసరం ఉంది. అందుకే మన నీరు మన మట్టి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిన వెంటనే ప్రజల్లో బ్రహ్మాండమైన స్పందన వచ్చింది. 13,000 గ్రామాలు, 3,000 వార్డులు, 16,000 ప్రదేశాల్లో మన నీరు మన మట్టిని ఒక పవిత్రమైన కార్యక్రమంగా తీసుకున్నారు. కులాలకు మతాలకు అతీతంగా చేశారు. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, బౌద్ధ మతస్థులు, జైన్ మతస్థులు, సిక్కులు, కడకు బ్రహ్మకుమారిస్ కూడా చేరి అందరూ సమిష్టిగా పూజలు చేశారు. విజయదశమి రోజున పూజలు చేసి ఆ పూజలు ఇప్పటివరకు చేశారంటే ఇది ఒక అపూర్వ సంఘటన. దేశంలో ఉండే నదులు ఈరోజు గంగా, యమున, బ్రహ్మపుత్ర, కావేరి, అదే మరిగా గోదావరి, కృష్ణ ఇలాంటి అన్ని నదుల నుంచి 33 నదుల నుంచి పవిత్రమైన జలాలు తీసుకొచ్చాం. వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడు. వెంకటేశ్వర స్వామి దగ్గర 7 కొండల్లో ఉండే మట్టి కానీ, 7 తీర్థాల నుంచి నీరు కానీ, బంగారు బావి నుంచి నీళ్లు కానీ ఇవి కూడా తీసుకొచ్చాం. మానస సరోవర్ నుంచి పవిత్రమైన జలాలు తీసుకొచ్చాం. కాశీ, పూరి జగన్నాథం, స్వర్ణ దేవాలయం, బుద్ధగయ, మక్కా మసీద్, జామా మసీద్, అదే మరి మెదక్ చర్చ్, అజ్మీర్ దర్గా, కడపలో దర్గా, ఇక్కడి నుంచి కూడా పుట్టమన్నం, అదే మరిగా పవిత్ర జలాలు తీసుకొచ్చాం. మహాపురుషులు ఈ దేశంలో ఎవరైతే పుట్టారో గాంధీజీ, సర్దార్ పటేల్ గారు, భగత్ సింగ్, అంబేద్కర్, పొట్టి శ్రీరాములు, ప్రకాశం పంతులు, మన ప్రియతమ నాయకుడు ఎన్టీ రామారావు, పివి నరసింహరావు, అబ్దుల్ కలాం, వాళ్ళందరి ఊర్ల నుంచి పుట్టమట్టి అదే మరి పవిత్ర జలాలు తీసుకొచ్చాం. ఇవన్నీ కూడా పూజలు చేసి మిక్స్ చేశాం. నిన్ననే హెలికాప్టర్లో నేను ఈ ప్రాంతం అంతా తిరిగి ఎక్కడ పవిత్ర జలాలు ఉన్నాయో, పవిత్ర మట్టి ఉందో ఈ 2 కూడా ఈ ప్రాంతానికి అనుసంధానం చేశాం. Now I am requesting Honorable Prime Minister sir, yesterday we have spread all sacred soil and also water throughout capital. With your hands you have laid the foundation today. It is a very, very powerful soil now. We wanted to make it powerful soil and also very attractive place. Now we are here. Automatically all over the world people are watching. I don't have any doubt. Anything you start, it will be a successful venture. Even Amaravati will be a grand successful. That is what I am expecting. People are wishing. Sir, there is a history for this city. From Satavahanas, there is a very good Vastu also. Even northeast water is going. There is a Vastu strength. Name also Amaravati, very pleasant name. When we announced Amaravati, everybody is saying it is an excellent name. Now there is a people support. Above all these things, there is a gods, all gods. Either Hindu gods, Muslim gods or Christian gods, everybody is blessing. Sir, even Muhurtam, it is the best Muhurtam. You have come all the way from Delhi, that to Vijayadashami day. It is a rare opportunity. It is the best Lagnam, even that has been happened. Sir, ultimately, when you return from Russia, you telephoned to me. I have visited Turkmenistan and also Kazakhstan.
I have seen the cities, wonderful cities you have built. We have built similar city. That is what you told me, sir. I am delighted. I am very happy. Under your leadership, I am confident we will build world best capital, that is people's capital in Amaravati. In this, మనం అందరం కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ప్రధానమంత్రి గారు ఇప్పటికే చాలా సహాయం చేశారు. 1850 కోట్ల రూపాయలు ఈ రాజధానికి 3 విడతలుగా ఇచ్చారు. ఇంకో పక్కన మీరు చూస్తే ఈ రాజధాని ఒక బ్లూ గ్రీన్ రాజధానిగా తయారవుతుంది. ఈ రాజధానిని ఎక్కడికక్కడ నీళ్లున్నాయి, కాలువలున్నాయి. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఒక సుందరమైన రాజధానిగా మనం నిర్మాణం చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ రాజధానిలో 9 సిటీలు, ఒక పక్క అడ్మినిస్ట్రేటివ్ సిటీ, జస్టిస్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, ఎంటర్టైన్మెంట్ సిటీ, ఎడ్యుకేషన్ సిటీ, హార్డ్వేర్ అండ్ ఎలక్ట్రానిక్ సిటీస్ లాగా 9 సిటీలు మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. 7 రీజనల్ సెంటర్స్ని ఏర్పాటు చేస్తున్నాం. 7 డెవలప్మెంట్ కారిడార్ని మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇవన్నీ కూడా ఒక చరిత్ర సృష్టించబోతున్నాయి. అదేవిధంగా ఈరోజు మీరు చూస్తే సింగపూర్ గవర్నమెంట్, నేను వారిని రిక్వెస్ట్ చేశాను, మాకు ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఇవ్వండి. ఇబ్బందులు ఉన్నాయి, మంచి సిటీ కట్టాలని ఆకాంక్ష ఉంది, సహాయం చేయమంటే అడిగిన వెంటనే 30 రోజుల్లో కేబినెట్ తీసుకెళ్లి ఎంఓయూ చేసి 3 మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ ఇచ్చారు. ఈరోజు ఇది ఒక రియాలిటీ అయింది. దీనికి మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్లో ఉండే మనమందరం సింగపూర్ గవర్నమెంట్ని అభినందించాల్సిన అవసరం ఉంది, ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అదే మరిగా జపాన్ గవర్నమెంట్ కూడా, వాళ్ళు కూడా ముందుకొచ్చి మేము కూడా భాగస్వాములు అవుతాం, మేము కూడా సహకరిస్తాం అని వారు కూడా మనకు సహకరిస్తున్నారు. వారి సహకారంతో ఈరోజు ఒక ఎంఓయూ కూడా చేసుకున్నాం. ఏ విధంగా జపాన్ గవర్నమెంట్ కానీ జపాన్ యొక్క సంస్థలు ఇన్వాల్వ్ అవుతాయో అవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మాదిరిగా ప్రపంచంలో ఉండే బెస్ట్ కంపెనీస్ని, మన దేశంలో ఉండే కంపెనీస్ని, స్థానికంగా ఉండే కంపెనీస్ కూడా కోరుతున్నాను, సంస్థలను కోరుతున్నాను, మీరు కూడా రండి, భాగస్వాములు కండి, అందరం కలిసి ఒక మంచి రాజధాని నిర్మాణం చేద్దాం, తప్పకుండా సహకరించమని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. అదే మరి ఈరోజు చూస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఒకప్పుడు ఒకే రాష్ట్రం, మనందరిది తెలుగు మాట్లాడే ప్రజలం. అయితే ఈరోజు విభజన జరిగింది. ఈరోజు నా ఆలోచన కానీ, చంద్రశేఖరరావు గారి ఆలోచన కానీ కలిసి పని చేసుకుంటే, సామరస్యంగా ముందుకు పోతే ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని ప్రగాఢ మాకు విశ్వాసం ఉంది. తప్పకుండా మనం కలిసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది, సమస్యలను పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక రాష్ట్రం విభజన జరిగినప్పుడు కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. విభజన సమయంలో ఎప్పటికప్పుడు కూర్చొని సామరస్యంగా పరిష్కారం చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇంకా అలాంటి కొన్ని సమస్యలు ఉన్నాయి, ఎప్పుడూ ఉంటాయి. అవన్నీ కూడా సామరస్యంగా పరిష్కారం చేసుకోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి గారు పూర్తిగా సహకరిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా, జరుగుతుందని కూడా ఆశిస్తున్నాను. అదే మరిగా మీరు ఒకసారి చూస్తే ఈరోజు బైఫర్కేషన్ అయిన తర్వాత మనకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు వచ్చిన తర్వాత 16 నెలల్లో కేంద్రం పూర్తిగా సహకరించారు. పోలవరం ప్రాజెక్టు జరుగుతుందా అని అనుమానం ఉంటే ఈరోజు ముంపుకు గురైన మండలాలు మనకిచ్చి అది జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరించారు. దీనికి మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి గారిని అభినందిస్తున్నాను. విభజన చట్టంలో 11 ఇన్స్టిట్యూషన్స్ పెట్టారు. అవన్నీ కూడా ఇప్పటికిప్పుడే ప్రారంభమైనాయి, అడ్మిషన్స్ అయినాయి. ఇంకా కూడా కొన్ని మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వెనుకబడిన జిల్లాలకి
2 విడతలుగా జిల్లాకు 100 కోట్ల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేశారు. డెఫిసిట్ ఫైనాన్స్ ఉంటే పోయిన సంవత్సరం 2,300 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇవి కాకుండా ఈరోజు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ద్వారా అంతర్వేదిలో ఒక యూనిట్ కానీ ఇంకా కొన్ని యూనిట్స్ అన్ని కూడా మన రాష్ట్రంలో పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చారు ప్రధానమంత్రి గారి యొక్క సహకారంతో. అదే మరిగా ఈరోజు ఇంత మునిపే చెప్పాను, క్యాపిటల్కి సహకరించారు, మెట్రో 2 మెట్రోలకు సహకరించారు, ఎయిర్పోర్ట్లకు సహకరించారు. దీనికి మనందరం కూడా మనస్ఫూర్తిగా గట్టిగా చప్పట్లు కొట్టి ప్రధానమంత్రి గారిని అభినందించాల్సిన అవసరం ఉంది. Sir, we are all thankful to you, sir. For the last 16 months, you have done extremely well. We have taken some benefits from central government, sir. Sir, you know the pains from bifurcation. We are having so many problems. Even in the Bifurcation Act, there are some provisions. And also in the Parliament, they have announced special package. And also we are requesting only one thing, sir, from you. There are neighboring states, sir. One is Telangana, they are having Hyderabad. One is Chennai, Tamil Nadu, they are having Chennai. One is Karnataka, they are having Bangalore, sir. We don't have any income generation cities. We need your cooperation. We are requesting you, hand-holding, till we achieve, we reach neighboring states level, sir. That is our request, sir. I am confident, sir, you will extend all the cooperation in this regard, sir. ఇప్పుడు మనం విజన్ 2022 తయారు చేసుకున్నాం. కేంద్ర ప్రభుత్వంతో సహకారం తీసుకుంటూనే 7 మిషన్లు పెట్టాం, 5 గ్రిడ్లు పెట్టుకున్నాం, 5 క్యాంపెయిన్ మోడ్లు చేశాం. ఉదుహు తుఫాన్ వచ్చి ప్రధానమంత్రి గారు వచ్చి స్వయంగా మనకు సహాయం చేశారు. ఈరోజు దేశంలోనే మొట్టమొదటిసారిగా కేంద్ర సహకారంతో గోదావరి, కృష్ణా నదుల్ని అనుసంధానం చేసుకున్నాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఈరోజు 2వ ప్లేస్కి వచ్చాం. 2022కి భారతదేశంలో అగ్ర రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో ఒకటిగా ఉండాలని, 29కి భారతదేశంలో మొదటి రాష్ట్రంగా ఉండాలని, 2050కి ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ కావాలని మనం ఒక విజన్ తయారు చేసుకున్నాం. ఇందులో మీరు చూస్తే ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని ప్రోగ్రామ్స్ అన్నీ ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్స్ మీరు చూసినప్పుడు ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో స్వచ్ఛ భారత్ ఉంది, మేక్ ఇన్ ఇండియా ఉంది, డిజిటల్ ఇండియా, అదే మరిగా జన్ధన్, నదుల అనుసంధానం, ఈ కార్యక్రమాలన్నింటిలో మనం ముందున్నాం. దీనికి తప్పకుండా భవిష్యత్తులో కేంద్రం పూర్తిగా సహకరించి మనల్ని ఆదుకుంటే ఈ జాతి ఆదాయం పెంచడానికి, భారతదేశ అభివృద్ధికి కూడా మనం కృషి చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. కష్టపడే మనస్తత్వం ఉంది, అదే మరిగా బాగా ఎంటర్‌ప్రెన్యూర్ స్కిల్స్ ఉన్నాయి. మీరు ఇదే స్ఫూర్తితో పాజిటివ్గా ముందుకొస్తే రాబోయే రోజుల్లో భవిష్యత్తు మంది విజయదశమి రోజు నేను చెప్తున్నాను, విజయాల పరంపర ఈ రోజటి నుంచే ప్రారంభం కావాలి. ఇది ప్రారంభం మాత్రం, దానికి మీరందరూ సహకరించవలసిన అవసరం ఉంది. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు చాలా స్పష్టంగా చెప్పారు, సమాజమే దేవాలయం, పేదవాళ్లే నాకు దేవుళ్ళని చెప్పిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆయన స్ఫూర్తిని తీసుకుని పేదరికం లేని, స్వచ్ఛమైనటువంటి, పరిశుభ్రమైన, ఆరోగ్యకర, ఆనందమైనటువంటి సమాజాన్ని నిర్మాణం చేసుకుందాం. దానికి ఈరోజు నాంది పలకాలని మరొక్కసారి కోరుకుంటూ, మనం అడిగిన వెంటనే ప్రధానమంత్రి గారు చాలా ఇంట్రెస్ట్ చూపించారు. నేను మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి గారిని అభినందిస్తున్నా. మీరు చూపించిన చొరవ, కష్టాల్లో ఉన్నప్పుడు మీరు సహకరించిన తీరు, మీరు అండగా నిలబడిన విధానం తెలుగు జాతి ఎప్పుడూ మర్చిపోలేదు. అలాంటి అండగా మీరు నిలిచారు. మొదటి మీటింగ్ తిరుపతిలో నేను చూశాను, ఎన్నికలకు వచ్చారు. ఆ రోజు ఒకటే మాట చెప్పారు, మీరు అధైర్యపడద్దండి, ధైర్యంగా ముందుకెళ్ళండి,
అవసరమైతే ఢిల్లీ కంటే మెరుగైన రాజధానిని మేము నిర్మాణం చేస్తానని ప్రధానమంత్రి గారు హామీ ఇచ్చారు. అలాంటి సహకారం ఎప్పుడూ ఉంటుందని ఆశిస్తూ ఈ రోజు వచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ అమరావతి చరిత్ర సృష్టించాలని దానికి మీరందరూ సహకరించవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి.